నమస్తే. ఈరోజు నేను కర్మల గురించి చెప్పదలుచుకున్నాను. అంటే కర్మలు అంటే మన యాక్షన్స్ తో పాటు మన థాట్స్ అండ్ మన స్పీచ్, ఈ మూడు కలిస్తేనే ఒక కర్మ అన్నమాట. సో ఈ కర్మల్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ అండ్ ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే మన గత జన్మలలో అన్నిట్లో నుంచి పోగైనవన్నమాట. ఇది ఒక స్టోర్ లాంటిది. దాంట్లో నుంచి మనకి ఇప్పుడు కొన్ని తీసుకుంటాం ప్రారంభ కర్మలోకి. ఈ జన్మకి మనం పోయిన జన్మలో సంచిత కర్మలో నుంచి తీసుకున్నవి, అంటే మన బర్త్ కానివ్వండి, మన ఫ్యామిలీ, మన పరిస్థితులన్నీ మనం తెచ్చుకున్నది, అవి మనం అనుభవించాల్సిందే. సో ఇది ప్రారంభ కర్మ. ఇప్పుడు నెక్స్ట్ ఆగామి కర్మ. ఆగామి కర్మ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి రెండు మనకు తెలియదు, కానీ ఇప్పుడు ఆగామి కర్మలో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో అది మన ఫ్యూచర్ కి అది స్టోర్ అయ్యేటట్టు అనమాట. మనం మంచి పనులు చేస్తే మంచి కర్మ, చెడు పనులు చేస్తే చెడు కర్మ. సో ఇది మన చేతిలో ఉన్నది కాబట్టి మనం మంచి పనులు చేసి మన మంచి కర్మలను సేవ్ చేసుకుంటే అది ఫ్యూచర్ కి, ఇప్పటికి ఈ ఫ్యూచర్ లో ఇప్పుడు అనుభవించవచ్చు, లేదంటే అది ఎప్పుడైనా నెక్స్ట్ జన్మకు అనుభవించవచ్చు. సో అది ఎప్పుడైనా కానీ మంచి కర్మ మంచి కర్మే. సో మంచి కర్మలు చేయండి. అంటే థాట్స్ కానీ, స్పీచ్ కానీ, యాక్షన్స్ కానీ అన్ని మంచిగా ఉండాలి. మనతో పాటు అందరికీ మంచినివ్వాలి. అదే మంచి కర్మ అంటే. సో ఆగామి కర్మలో మంచి పనులు చేయండి. థ్యాంక్ యూ. బ్లెస్ యూ.